హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి మనకు అనాలజీ టాపిక్ డిస్కషన్ ఉంటుంది. సో అనాలజీలో మనకి నెంబర్ అనాలజీ ఉండొచ్చు, వర్డ్ అనాలజీ ఉండొచ్చు. ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ బి. కొన్ని వర్డ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో అనాలజీ మీన్స్ ఏంటి అంటే పోలిక. అనాలజీ మీన్స్ ఏంటంటే పోలిక. సో ఏ విధంగా కంపేర్ చేయాలి, ఒక సిరీస్ ఇస్తాడు, ఈ సిరీస్ ఈ విధంగా ఉంది, దీనికి తగ్గట్టు మరి ఏ సిరీస్ ఉంటుంది, ఈ వర్డ్కి ఈ వర్డ్ అయితే మరి ఈ వర్డ్కి ఏ విధంగా కోడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి అనాలజీలో ఉంటాయి. సో ఇక్కడ ఆలోచించే విధానం అనేది ఖచ్చితంగా మనకి టూ గుడ్గా ఉండాలి, అంటే ఫాస్ట్గా ఉండాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు 2 5 అయింది అనుకో, ఒక 2 అనే నెంబర్ 5 అయింది. ఒక 2 అనే నెంబర్ 5 అవ్వడానికి ఎన్ని రీజన్స్ ఉంటాయో అన్ని రీజన్స్ మన మైండ్లోకి రావాలి. అంటే ఇప్పుడు 2 అనేది 5 అవ్వడానికి 2 + 3 5 అవ్వచ్చు. అంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేవి ఎప్పుడు మనకి మైండ్లో ఉండాలి. 2 అనేది 5 అవ్వడానికి 2 + 3 5 అవుతుంది. ఓకేనా, లేదా 2 × 2 + 1 5 అవుతుంది. లేదా 2² + 1 మనకేమవుతుంది 5 అవుతుంది. లేదా 2 × 3 - 1 5 అవుతుంది. 2 × 3 - 1 5 అవుతుంది. అంటే ఒక నెంబరు ఇంకొక నెంబర్గా అవ్వడానికి, ఒక సిరీస్ ఈ విధంగా ఫ్రేమ్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేవి ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకోవాలి. ఇక్కడ 2 × 2 వేరు, మళ్ళీ 2² వేరు, 2 పవర్ + 1 కూడా చేసుకోవచ్చు మనం. అంటే నేను ఏమంటున్నా అంటే ఒక నెంబర్గా రావడానికి సిరీస్లో వీలైనటువంటి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అన్నీ మనకు మైండ్లో ఉండాలి. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనం అనాలిసిస్ చేసేటప్పుడు కానీ లేదా నెంబర్ సిరీస్లో కానీ ఇవన్నీ మీకు బాగా గుర్తుంటాయి. మనకి స్క్వేర్స్ ఉంటాయి కదా, స్క్వేర్స్కి దగ్గరగా ఉన్నటువంటి నెంబర్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇప్పుడు సపోజ్ 7² 49 అనుకో, 7² 49. దీని తర్వాత ఉండేటటువంటి 50 నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి, దీనికి ముందు ఉండేటటువంటి 48 నెంబర్ని కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి 49ని చూస్తే ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది. 49 చూస్తే ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది, ఏమని వస్తుంది 7² అని. బట్ 50 చూడగానే కొంచెం డౌట్ వస్తుంది, 48 చూడగానే కొంచెం ఆగుతాం. అంటే 49కి ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అయిన ఎంత, 50కి 48కి కావు. సో అందుకే వీటి పక్క నెంబర్స్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 100 ఉందనుకో, 10² అనుకుంటాం. సో దీని పక్క పంట ఉండేటువంటి 101 కానీ, దీని వెనకాల ఉండేటటువంటి 99 కానీ. సో ఇవి కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ ఆల్సో సేమ్. స్క్వేర్స్ కానీ, స్క్వేర్స్ ముందున్నటువంటి నెంబర్లు, వెనకాల ఉన్నటువంటి నెంబర్లు, క్యూబ్స్ ముందున్నటువంటి నెంబర్లు, వెనకాల ఉన్నటువంటి నెంబర్లు, ఇవన్నీ కూడా మనకి గుర్తుండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ ఒక పెద్ద సిరీస్ కానీ ఒక పెద్ద నెంబర్ కానీ ఇచ్చినప్పుడు మనం భయపడొద్దు. ఇప్పుడు సపోజ్ ఒక సిరీస్ ఇచ్చాడు, ఆ సిరీస్లో ఒక 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇంకొక నెంబర్లో సేమ్ 5 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఒక నెంబర్ని చూస్తే, ఎప్పుడైనా కానీ ఒక నెంబరు 2 డిజిట్స్ 3 డిజిట్స్ ఉంటే మనం ఈజీగానే చూస్తాం. బట్ 5 డిజిట్స్ 6 డిజిట్స్ 7 డిజిట్స్ ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం భయపడుతూ ఉంటాం. ఎప్పుడైనా కానీ డిజిట్స్ని ఎక్కువగా ఇస్తున్నాడో, ఎప్పుడైనా కానీ డిజిట్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఏముండదు, వాటి యొక్క ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక హెవీ డిజిట్ నెంబర్ అనుకోండి, దీన్ని మొత్తం కలిపితే 10 అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిపితే 15 అవుతుంది. అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి మనం దేన్ని తీసుకుంటాం, ఏదైతే ఇప్పుడు ఇది 10 అయింది, ఇది 15 అయింది, అంటే +5 పెరిగింది కదా. నెక్స్ట్ కూడా మనకి +5 పెరుగుతుంది. అంటే ఏ నెంబర్ యొక్క డిజిట్ని సమ్ చేస్తే 20 వస్తుందో ఆ నెంబర్ని తీసుకుంటాం. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే హెవీ నెంబర్ ఉంటుందో నెంబర్ సిరీస్లో కానీ అనాలజీలో కానీ, పెద్ద నెంబర్ సిరీస్ వచ్చినప్పుడు మీరు భయపడకండి, వాటి యొక్క డిజిట్ని సమ్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకొక నెంబర్ని మనం ఏ విధంగా చూడాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు 749 ఉంది. 749 అంటే 749 అంటే 749 కాదు, దీన్ని 7 అనుకోవచ్చు, 4 అనుకోవచ్చు, 9 అనుకోవచ్చు, లేదా 74 9 అనుకోవచ్చు, లేదా 749 అనుకోవచ్చు. ఆ విధంగా అంటే ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఆలోచించినట్టు ఒకటి 7, ఒకటి 4, ఒకటి 9 అని ఆలోచించవచ్చు. లేదా 74 ఒకటి 9 ఒకటి అనుకోవచ్చు, లేదా 749 అనుకోవచ్చు. ఓకేనా,
సో లేదా ఇది 7 స్క్వేర్ 49 అనుకోవచ్చు, లేదా ఇది 2 స్క్వేర్ ఇది 3 స్క్వేర్ అనుకోవచ్చు, 7 అనేది ఒక నెంబర్ అనుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేవి చాలా ఉంటాయి. అంటే ఒక నెంబర్ని ఇన్ని విధాలుగా చూడాలి. అంటే ఒక నెంబర్ని డిజిట్తో స్ప్లిట్ చేసి చూడాలి, ఓకేనా, ఈ విధంగా డిజిట్తో స్ప్లిట్ చేసి చూడడం, ఇలా కూడా మనకి చాలా లాజిక్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ అనేవి మనకు మైండ్లో ఉండాలండి, ఓకేనా. అంటే చూడగానే మనకు ఒక థాట్ అనేది ఖచ్చితంగా రావాలి. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్తే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ, నేను చెప్పింది ఏంటి అంటే, సో ఎక్కువ డిజిట్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, వాటి యొక్క ప్లేసెస్ అంటే వాటి యొక్క డిజిట్స్ని సమ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా నెంబర్ని డిజిట్స్ వైజ్గా చూడాల్సి ఉంటుంది. ఇంకొకటి మనకు ఖచ్చితంగా అనాలజీలో ఆల్ఫాబెటిక్ సిరీస్ ఖచ్చితంగా తెలియాలి. ఆల్ఫాబెట్ యొక్క ప్లేసెస్ ఖచ్చితంగా, అంటే ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, ఓకేనా, పి అంటే 16 అని, ఎస్ అంటే 19 అని, క్యూ అంటే 17 అని, ఓకేనా, 10th లెటర్ జే అని. సో ఇవన్నీ కూడా ప్లేసెస్ ఖచ్చితంగా తెలియాలి. తెలిస్తే మనకి ఈజీ అవుతాయి అన్నమాట. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్తే, సో ఫస్ట్ క్వశ్చన్, సో ఎం దాని కింద ఏసీ ఇచ్చాడు, ఎన్ దాని కింద ఏడి ఇచ్చాడు, నెక్స్ట్ ఓ ఏ ఇచ్చి దాన్ని కంపారిజన్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఎం అంటే ఏంటి, మనకి ఎప్పుడైనా కానీ లెటర్స్ వైజ్గా చూస్తే మనకి ఎప్పుడైనా కానీ ఇది ఈ లాజిక్ లెటర్ సిరీస్లో యూజ్ అవుతుంది, కోడింగ్ డీకోడింగ్లో యూజ్ అవుతుంది, ఓకేనా. ఎప్పుడైనా కానీ మనకు లెటర్స్ కనబడ్డాయి అనుకోండి, ఆ లెటర్స్ని నెంబర్స్లోకి కన్వర్ట్ చేస్తే చాలా ఈజీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏంది ఎం కదా, ఎం అంటే ఎంత 13, ఓకేనా, ఏ అంటే ఎంత 1, సి అంటే 3, సో 13. ఎన్ అంటే ఎంత, ఎన్ అంటే 14, ఏ అంటే ఎంత 1, డి అంటే 4, సింపుల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఓ అంటే ఎంత 15, ఓ అంటే 15, ఏ అంటే ఎంత 1, ఈ అంటే 15. అంటే పైన ఉన్నటువంటి లెటర్ యొక్క సేమ్ నెంబరే కింద మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కంపారిజన్ చేస్తే 13 తర్వాత 14, 14 తర్వాత 15 వస్తే 15 తర్వాత మనకి ఎంత రావాలి 16 రావాలి. అంటే 16 అంటే మీద 16 వచ్చేటటువంటిది లెటర్ ఏంటి పి. సో పి ఎక్కడ ఉందో చూడాలి ఇక్కడ. మరి పి ఎక్కడ ఉంది, బి ఆప్షన్లో లేదు, డి ఆప్షన్లో లేదు, సో ఇందులో ఉంది. మరి పి అంటే ఇక్కడ 1 అంటే ఏ రావాలి, 6 అంటే ఎఫ్ రావాలి. ఎఫ్ ఉంది ఎక్కడన్నా, ఇక్కడ ఏలో ఉంది. సో ఈ విధంగా అంటే లెటర్స్ని నెంబర్స్లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో ఏబిసి బై ఎఫ్, బిసిడి బై ఐ, సిడిఈ బై ఎల్. సో ఏ అంటే మనకి 1, బి అంటే 2, సి అంటే 3, ఓకేనా, సి అంటే 3. సో బై 6 వేసాడు. సో ఒకసారి గమనిస్తే మనకి దీనికి ఇంత కూడా అవసరం లేదు, ఇంత కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి ఏబిసి కదా, నెక్స్ట్ బీసీతో స్టార్ట్ అయ్యి బీసీడీ అయింది, నెక్స్ట్ లాస్ట్ లెటర్ సిడి ఉంది కదా, సిడితో స్టార్ట్ అయ్యి. సో ఖచ్చితంగా మనకు లాస్ట్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, లాస్ట్ 2 లెటర్స్. సో డిఈ, దాని తర్వాత ఏంటి ఎఫ్ ఉండాలి. సో డిఈఎఫ్ ఎక్కడ ఉందో చూస్తే సరిపోతుంది. సో డిఎఫ్ ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో కూడా ఉంది. ఒకసారి ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే కింద ఉన్నటువంటి లెటర్ ఏంటి. సో ఇక్కడ ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఎంత గ్యాప్ +3 గ్యాప్, ఓకేనా. సో ఇక్కడ ఎల్ అంటే 12. సో ఇక్కడ కూడా మనం +3 గ్యాప్ తీసుకున్నాం. +3 అంటే 12 + 3 అంటే 15. 15 అంటే ఎంత ఓ కదా, 15 అంటే ఓ. సో మీరు ఖచ్చితంగా మనకి ఆల్ఫాబెటిక్స్ యొక్క లెటర్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఓ ఎక్కడుంది, ఓ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఓకేనా. మీరు టెంప్ట్ అవుతారు ఒకసారి ఏంటంటే కింది దాన్ని చూసి ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉంటుంది. మరి పైన చూడండి ఒకసారి, పైన కొంచెం అంటే ఆడ్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, ఓకేనా. సో ఈ విధంగా కూడా మనకు సిరీస్ ఉంటుంది. ఓకే, ఈ సిరీస్ని మనం నెంబర్ వేయకుండా ఎందుకు ఇలా చేస్తామంటే, ఇక్కడ చూడండి లెటర్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి మనం రిపీటెడ్గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్, సో ఫైండ్ అవుట్ ద సెట్. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేసాం, లెటర్ అనాలజీ, ఇప్పుడు నెంబర్ ఇచ్చాడు. సో ఫైండ్ అవుట్ ద సెట్ అమాంగ్ ద 4 సెట్స్ విచ్ ఈజ్ లైక్ ద గివెన్ సెట్. సో 13, 20, 27, ఓకేనా. సో ఈ సెట్ అయితే ఏ విధంగా ఫ్రేమ్ అయిందో దీనికి తగ్గట్టు కింద ఏ సెట్ ఉందని అడుగుతున్నాడు. సో ఇక్కడ 13, 20, 27. సో 13, 20, 27. సో ఇక్కడ పెరుగుతూ వెళ్ళింది, 13 + 7 20, నెక్స్ట్ 20 + 7 27. సో 7 పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనం 7 చూద్దాం. సో 3 + 7 కావాలి, 10 లేదు ఇక్కడ. 18 + 7 25 ఉంది, 25 + 7 32 ఉంది. సో బి ఆప్షన్ కరెక్ట్ అనుకోవచ్చు. ఇంకా చూద్దాం మరి ఇక్కడ ఎంత పెరిగింది, +7 పెరిగిందా, పెరగలేదు. ఇక్కడ +7 పెరిగింది, బట్ ఇక్కడ +14 పెరిగింది, అంతేనా, +14, ఎస్. సో డి ఆప్షన్ కూడా రాదు. సో మనకి బి అంటే ఇక్కడ సిరీస్ అనేవి
+7 పెరుగుతుంది. అలా +7 పెరుగుతున్నటువంటి నెంబర్ సిరీస్ మనకి ఏ ఆప్షన్లో ఉందంటే బి ఆప్షన్లో ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ద టర్మ్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే ఆర్ ద నెంబర్స్ ఆర్ ద గివెన్ సెట్. అంటే సేమ్ మనకేంటంటే ఇప్పుడు సేమ్ ఆ సెట్కు ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో క్వాలిటీ అలాంటిది ఏది ఉందో చూస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే 7, 15, 31. 7, 15, 31. సో ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 7కి 8, 7కి 15కి డిఫరెన్స్ ఎంత? 8 అంతే కదా. నెక్స్ట్ 15కి 31కి 16. ఓకేనా. సో అలా ఏమైనా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి 6 ఇక్కడ 8 లేదు, 8 అవ్వదు కదా, 14 అవ్వాలి. ఇక్కడ 5, 6, 25 ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకేనా. ఇక్కడ చూడండి 3 + 4 ఉంది. ఓకేనా. ఇక నెక్స్ట్ 2, 15 అయింది, 215 అయింది. సో ఇది ఖచ్చితంగా ఫస్ట్ +8 ఉన్నటువంటి లాజిక్ ఎక్కడ రావట్లేదు. అంటే ఇక్కడ ఈ సిరీస్ ఆ విధంగా లేదేమో. ఇంకా చూద్దాం మరి. 715 అయింది కదా, 715 ఎట్లా అవ్వచ్చు? ఇంకా 715 అయింది, 15 అనే తర్వాత ఏమైంది? 31 అయింది. 715 అవ్వాలంటే 7 × 2 14 + 1 15 అనుకుంటే, అంటే ఇంటూ 2 + 1 అనుకుంటే, నెక్స్ట్ 15 × 2 ఎంత? 30 కదా. 15 × 2 30, 30 + 1 31. ఓకేనా. సో 15 × 2 + 1 అంటే ఇంతకుముందు నెంబర్ అనాలజీలో ఏమో వాటి మధ్య గ్యాప్స్తో చూసాం, ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే సేమ్ లాజిక్ కాబట్టి కంటిన్యూ అయ్యాం. ఇక్కడ కూడా మనం గ్యాప్స్తో చూసాం, పెరిగింది కాబట్టి. బట్ ఇక్కడ ఎక్కడ మనకి ఆ లాజిక్ అనేది వర్కౌట్ కాలేదు, ఇక్కడ కూడా ఆ లాజిక్ వర్కౌట్ కాలేదు కాబట్టి సో ఇంకా డిఫరెంట్గా చూసినాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ 2 × +1, 6 × 2 + 1 అంటే 13 కదా. నెక్స్ట్ 13 × 2 26 + 1 లేదు. నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ 5, 6, 25 ఉంది. ఇక్కడ 3 × 2 ఎంత? 6, 6 + 1 7. ఓకే గుడ్. నెక్స్ట్ 7 × 2 ఎంత? 14, 14 + 1 15. సో మనకి ఇచ్చినటువంటి ఈ సిరీస్కి తగ్గట్టు సి ఆప్షన్లో ఉంది. సో సింపుల్. అంటే మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే గ్యాప్ చూడండి, నో ఇష్యూస్. అక్కడ గ్యాప్ చూడండి, ఆ లాజిక్ మనకి ఆప్షన్లో ఉందనుకోండి చూద్దాం. లేదా ఆ ఆప్షన్తో అంటే ఆ లాజిక్తో ఆప్షన్లో లేదనుకోండి ఖచ్చితంగా మనం వేరే లాజిక్కి ఖచ్చితంగా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్. సో జేపీసీ 10, 16, 3. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చదివేటప్పుడు ఇప్పుడు జేపీసీ అన్న, జేపీసీ ఏంటి? 10, 16, 3 అన్న. సో మీకు కొంచెం ఐడియా వస్తుంది 10, 16, 3 కానీ. అదే 101, 63 అని అనుకోండి మళ్ళీ డిఫరెంట్ అవుతారు. ఇప్పుడు 10 అంటే జే నెంబర్ ఎంత? 10. 16 అంటే పీ నెంబర్ ఎంత? 16 కదా. సి నెంబర్ ఎంత? 3. అంటే ఇందులో ఉన్నటువంటి లెటర్స్ యొక్క ప్లేసెస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే T20 ఓకే గుడ్, Q17 ఓకే, G7. సో ఫస్ట్ది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ G అనేది 7 అవ్వాలి, సో 20 అయింది రాంగ్. T అనేది 20 అవ్వాలి, సో రాంగ్. సో G అనేది 7 అవ్వాలి ఫస్ట్, రాంగ్. సో లెటర్స్ యొక్క ప్లేసెస్ని ఎగ్జాక్ట్గా ఇచ్చడం, ఆ లెటర్స్ యొక్క ప్లేసెస్ని ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగింది సిరీస్లో. ఓకే నెక్స్ట్. ర్యాట్ 912 UAM ఏమవుతుంది అంటున్నాడు. సో ర్యాట్, సో ర్యాట్ని గమనిస్తే 912 ఓకేనా. ఇక్కడ ఏ నెంబరు 1, ఏకి ఎగ్జాక్ట్గా 1 వచ్చింది. మరి R 9 అయింది, T అనేది 2 అయింది. ఎలా? ఇంతకుముందు దాంట్లో ఏమో వాటి యొక్క ప్లేసెస్ని ఎగ్జాక్ట్గా ఇచ్చేసాడు. ఓకేనా, ఇంతకుముందు దాంట్లో ఆ లెటర్స్ యొక్క ప్లేసెస్ని ఎగ్జాక్ట్గా ఇచ్చేసాడు. బట్ ఇక్కడ ఏ నెంబర్ అయితే కరెక్ట్గా ఇచ్చాడు 1, మరి R నెంబర్ ఏంది? 9 ఇచ్చాడు. యాక్చువల్లీ R ఎంత ప్లేస్? R 18. ఇప్పుడు నేను ఏమన్నా ఒక నెంబర్ని ఎప్పుడు నెంబర్లా చూడొద్దు, ఒక నెంబర్ని డిజిట్స్ వైజ్ డివైడ్ చేసుకోవడం చూడాలి. ఇప్పుడు ఈ 18 అనేది 9 అయింది కదా. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, అంటే టూ వేస్ ఉంటాయి. ఈ 18 అనేది 9 అయింది అంటే ఎట్లా? బై 2 వేస్తే 9 అవ్వచ్చు, అంతేనా? మరి T అంటే 20 కదా, 20/2 వేస్తే మరి 10 రావాలి కదా, 10 ఉందా? లేదు. మరి 18ని ఏం చేస్తే ఇంకా 9 అవుతుంది అంటే 1 + 8. 1 + 8 ఎంత? 9 కదా. సో ఆ రెండింటిని డిజిట్స్ని కలిపాడు. నెక్స్ట్ ఇక్కడ T నెంబర్ ఎంత? 20. సో 2 + 0 ఎంత? 2 కదా. సో 2. సో ఈ విధంగా అనమాట. ఓకేనా. సో 2 డిజిట్స్ ఉన్నటువంటి లెటర్ యొక్క నెంబర్ని కలిపి సిరీస్గా ఇవ్వడం జరిగింది. సో UAM, U ఎంత? 21. సో 2 + 1 3. ఏ అంటే ఎంత? అంటే 3 రావాలి ఇక్కడ. ఏ అంటే 1కి 1. సో ఇక్కడ మిడిల్లో 1 ఉంది, ఇక్కడ లేదు,
ఇక్కడ లేదు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ మనకి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే గుడ్. నెక్స్ట్ ఇక్కడ యూ అంటే 21 కదా, యూ అంటే 21 కాబట్టి 2 + 1 ఎంత 3 ఉంది ఇక్కడ లేదు, సో ఇది కూడా రాంగ్. ఓకేనా. ఎం అంటే ఎంత 13, 1 + 3 ఎంత 4 కదా, సో ఇది కూడా. సో నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నన్ని కూడా మీరు ఒక ఆప్షన్లా చూడడం నేర్చుకోండి ఖచ్చితంగా. అంటే నన్ ఆఫ్ ది అబోవ్ కూడా ఒక ఆప్షనే మనకి ఎప్పుడు కూడా. నెక్స్ట్ సో 7th క్వశ్చన్ 849 అయింది. ఓకేనా, 8 అనేది 49 అయింది. సో దానికి తగ్గట్టు సిరీస్ అడుగుతున్నాడు. సో 49 అంటే ఏంటి మనకి, 49 అంటే ఒక స్క్వేర్ వాల్యూ 7 కదా, 7 స్క్వేర్ 49. ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది. ఒకవేళ 8కు 49 ఇచ్చాడంటే 8 - 1 7 కాబట్టి 7 స్క్వేర్ 49 అనుకుంటే, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆ నెంబర్కి వెనకాల ఉన్నటువంటి నెంబర్ యొక్క స్క్వేర్ అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ అసలు స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ 121 ఉంది. 87 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 210 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 170 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో 121 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. బట్ ఎలా ఉండాలి మరి, లాజిక్ కరెక్ట్ ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు 12 ఉంది. ఓకేనా, 12కి వెనకాల నెంబర్ ఏంటి 11 కదా, మరి 11 యొక్క స్క్వేర్ ఎంత 121 కదా, ఎస్ 121. అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ హాల్లో టైం లేనప్పుడు ఎగ్జాక్ట్ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఆప్షనల్లో ఎక్కడైనా ఎగ్జాక్ట్ స్క్వేర్ వాల్యూ ఉందో చూడాలి. సో 121 ఉంది కాబట్టి డైరెక్ట్ పెట్టవచ్చు, ఒకవేళ లాజిక్ మనకి అప్పటికప్పుడు రాకపోతే. ఓకే నెక్స్ట్. సో కప్, లిప్, బర్డ్. సో కప్, లిప్ అంటే లిప్ చేయడం అనమాట, కప్, లిప్. సో బర్డ్ అంటే బర్డ్ ఎలా చేస్తే లిప్, బష్, గ్రాస్, ఫారెస్ట్ కాదు. ద వే ఆఫ్ బర్డ్ లిప్ బిక్. ఓకేనా, ద వే ఆఫ్ బర్డ్ లిప్ బిక్ అనమాట. సో ఇది వెరీ ఈజీ క్వశ్చన్ ఇక్కడ మనకి. సో కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్. సో రీజన్ అనేది ఏమైంది, SFBTPO అయింది, థింక్ అంట. ఓకేనా. సో ఇక్కడ రీజన్ ఆర్కి ఆర్ఎస్, ఆర్ తర్వాత లెటర్ ఎస్ కదా. సో ఈ లెటర్ తర్వాత ఏంటి ఎఫ్, ఏ తర్వాత ఏంటి బి అంటే +1, ఎస్ తర్వాత ఏంటి టీ, సో ఓ తర్వాత ఏంటి పి, సో ఎన్ తర్వాత ఏంటి ఓనే కదా. సో ఇక్కడ అన్నీ కూడా ఏంటి అంటే +1 అంటే నెక్స్ట్ లెటర్కి ఇవ్వడం జరిగింది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఆ థింక్ యొక్క మొత్తాన్ని కనుక్కోకుండా ఆప్షన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో చూడాలి. ఆప్షన్స్లో ఇప్పుడు 4 ఆప్షన్స్ గమనిస్తే ఇక్కడ జే ఉంది, ఇంకా లాస్ట్లో ఎల్ ఉంది. అంటే ఏం సార్ డైరెక్ట్ లాస్ట్ చూస్తున్నా అంటే, సరే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఎస్ ఉంది కదా, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది. అంటే ఈ మూడిట్లలో సేమ్ ఉంది కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది. సరే లాస్ట్ చూద్దాం. లాస్ట్ ఇక్కడ జే ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఎం ఉంది. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ థింక్లో లాస్ట్ లెటర్ కే, కే తర్వాత ఏం రావాలి ఎల్ రావాలి, కే తర్వాత ఎల్ ఎక్కడ ఉంది, సో బీలో ఉంది. కాబట్టి ఈ విధంగా ఒక లెటర్ చూస్తే కూడా మనకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టీ తర్వాత నెక్స్ట్ యూఏ, హెచ్ తర్వాత ఐ తర్వాత జేనే, ఎన్ తర్వాత ఓనే, కే తర్వాత ఎల్ఏ. ఇదంతా చేస్తూ ఉంటే ఎగ్జామ్లో మనకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఆప్షన్ త్రూ వెళ్తే చాలా ఈజీ అవుతుంది, వితిన్ 2 to 4 సెకండ్స్లో ఈజీగా ఆన్సర్ రాబట్టేయచ్చు. ఓకే, అంటే ఇలాంటి క్వశ్చన్ దగ్గర మనం టైంని పొదుపు చేస్తే మనకి ఏదైనా హార్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు అది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ BEGK, నెక్స్ట్ ADFG, సో PSVY అంటున్నాడు. సో బికి వెనకాల లెటర్ ఏ, ఈకి వెనకాల లెటర్ డి, జీకి వెనకాల లెటర్ ఎఫ్, కేకి వెనకాల లెటర్ జే. ఇంతకుముందేమో నెక్స్ట్ లెటర్ ఇచ్చారు సిరీస్, ఇప్పుడు ప్రీవియస్ లెటర్. సో మనం దీన్ని ఆప్షన్ చూద్దామంటే ఎస్, ఇక్కడ ఫస్ట్ ఆర్ ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ టీ ఉంది. సో ఎక్కడ కూడా మనకు ఆప్షన్ త్రూ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ లెటర్ అయితే చూద్దాం. పీకి వెనకాల లెటర్ ఏంటి, పీకి వెనకాల లెటర్ ఏంటి ఓ కదా, పీకి వెనకాల లెటర్ ఓ ఎక్కడ ఉంది బీలో ఉంది. సో రైట్, సింపుల్ ఆన్సర్. ఎస్కి వెనకాల లెటర్ ఏంటి ఆర్, వికి వెనకాల లెటర్ ఏంటి యూ, వైకి వెనకాల లెటర్ ఏంటి ఎక్స్. ఇక్కడ కూడా చూడండి, ఒక లెటర్ ద్వారా, ఒక ఆప్షన్ ద్వారా మనం ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ AZBY CXDW EVFU. సో ఎప్పుడైనా కానీ మీకు AZBY కనబడతానే అంటే అవేంటి అంటే ఆపోజిట్ లెటర్స్ అనుకోవాలి. ఆపోజిట్ లెటర్స్ అంటే ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు ఆల్ఫాబెటిక్లో మనకి టోటల్ 26 లెటర్స్ ఉంటే 13 వరకు ఎగ్జాక్ట్గా ఉంటాయి. అంటే ఈ విధంగా, సో ఈ విధంగా EF GH IJK LM. సో ఈ విధంగా హాఫ్ వరకు ఎగ్జాక్ట్ రాసి మిగతా హాఫ్ని రివర్స్లో రాస్తాడు. అంటే NO
పి క్యూ ఆర్ ఎస్. సో టీ యూ వి డబ్ల్యూ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్. అంటే ఇక్కడ ఏకి జెడ్ ఇట్లా ఆపోజిట్ లెటర్, బీకి వై, సో సికి ఎక్స్, డీకి డబ్ల్యూ అక్కడ కనబడుతున్నాయి కదా. ఏకి జెడ్, బీకి వై, సిఎక్స్, డిడబ్ల్యూ. నెక్స్ట్ ఈఎఫ్ ఉంది, నెక్స్ట్ ఎఫ్యూ ఉంది. సో ఎఫ్ తర్వాత నెక్స్ట్ జీటీహెచ్ఎస్. జీటీహెచ్ఎస్ ఎక్కడ ఉంది? ఈ విధంగా. సో వీటిని డైరెక్ట్ రాసేయచ్చు, అంటే వీటిని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నేను మీకు అర్థం కావడానికి, మీకు అంటే కొత్తగా వినవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఆపోజిట్ లెటర్ సిరీస్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఓకేనా? ఖచ్చితంగా మీకు ఇక్కడ నుంచి 2 మార్క్స్ 2 మార్క్స్ ఎక్కడికి వెళ్ళండి, 2 మార్క్స్ పడతాయి. అది మీకు అనాలజీలో పడవచ్చు, లేదా కోడింగ్ డీకోడింగ్లో రావచ్చు, లేదా లెటర్ సిరీస్లో రావచ్చు. ఆపోజిట్ లెటర్స్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ లేదా 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ జీటీ హెచ్ఎస్ఏ కదా, ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి రైట్. సో మీకు ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఏ ఏ సిరీస్లో జెడ్ కనబడ్డప్పుడు, బి సిరీస్లో వై కనబడ్డప్పుడు, సి సిరీస్లో ఎక్స్ కనబడ్డప్పుడు, టీ సిరీస్లో డబ్ల్యూ కనబడ్డప్పుడు, ఎం సిరీస్లో ఎన్ కనబడ్డప్పుడు, జీ సిరీస్లో టీ కనబడ్డప్పుడు, జే సిరీస్లో క్యూ కనబడ్డప్పుడు, ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్ కనబడితే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఏసీఈజీ, ఐకేఎంఓ, ఓఎస్, యూడబ్ల్యూ. సో ఏసీకేఓ. సో ఇది దగ్గర లెటర్స్గా లేవు. సో మామూలుగా ఏం చేయాలంటే ఈ విధంగా మనకు దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే ఏ నెంబర్ ఎంత? 1, సి నెంబర్ 3, ఈ నెంబర్ 5, జీ నెంబర్ 7. ఇదేమైందంట? ఐకేఎంఓ. ఐ అంటే ఎంత? 9, కే అంటే 11, ఎం అంటే 13, ఓ అంటే 15. ఏమైంది ఇక్కడ చూద్దాం మరి, పెరిగిందా? ఇక్కడ ఎంత అయింది? +8 అయింది. ఓకేనా? ఇక్కడ ఎంత? +8. ఇక్కడ 5 + 3 అంటే ఇది కూడా +8. సో ఇక్కడ కూడా అగైన్ +8. సో ఈ సిరీస్ అనేది ఏంటంటే +8గా పెరగడం జరిగింది. ఓకేనా? +8. సో మనం ఆప్షన్ త్రూ వెళ్దామంటే ఆప్షన్ త్రూ వెళ్దాం, డైరెక్ట్ వెళ్దామంటే డైరెక్ట్ వెళ్దాం. ఓకేనా? సో ఇక్కడ అన్నిట్లలో మనకి వైఏ ఉంది. నెక్స్ట్ జెడ్ చూద్దాం. జెడ్ అంటే ఎస్. ఎస్ అంటే ఎంత? 19. ఎస్ అంటే 19. 19 + 8. 19 + 8. 19 + 8 అంటే ఏంటి? 27. 19 + 8 అంటే 27. సార్ ఆల్ఫాబెట్లో 27 ఉంటుందా అంటే ఉంటుందండి. ఓకేనా? 26 లెటర్స్ అయిపోయాక మళ్ళీ దాన్ని కంటిన్యూస్ సిరీస్గా చూస్తే 27 ఏమవుతుంది? ఏ అవుతుంది. 27 ఏ అవుతుంది. 28 ఏమవుతుంది? బి అవుతుంది. 29 సి అవుతుంది. ఈ విధంగా. సో ఇక్కడ ఫస్ట్ అయితే రాంగ్. ఇక్కడ ఏ ఉంది, ఏ ఉంది, సి ఉంది, సి ఉంది. నెక్స్ట్ ఇక్కడ డి, ఈ ఉంది. లాస్ట్ ఏంటి? డబ్ల్యూ. సో డబ్ల్యూ ఎంత? 23. సో 23 ప్లస్ ఎంత మనం 8 కలుపుతాం కదా, 23 + 8. సో 8 + 3 అంటే మనకి 11. సో 31. మరి 31 అంటే ఏమవుతుంది? ఓకేనా? 31 అంటే ఏమవుతుంది? సో 31 నుంచి 26 తీసేయండి. 31 నుంచి 26 తీసేస్తే మనకి ఎంత అవుతుంది? 5 ఉంటుంది కదా. 5 అంటే ఈ, 5 అంటే ఈ, ఈ అంటే వైఏ సి. సో ఇక్కడ నన్ ఆప్షన్ ఉంది కాబట్టి మిగతాయి కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే మంచి. Q17. Q17 కదా. 17 + 8 అంటే 17 + 8 అంటే 25. 25 అంటే వైఏ కదా, వై. సో వైఏ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ ఇంకో సిరీస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇలా 27 లెటర్ ఏ అవుతుంది. సో 28 లెటర్ బి అవుతుంది. ఓకేనా? 29 సి అవుతుంది. సరే ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే బాగా టైం వేస్ట్ కదా. అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ మీరు కలిపినప్పుడు ఒకవేళ 36 అనే నెంబర్ వచ్చింది అనుకోండి, 36 లెటర్ ఏమవుతుందో తెలియదు మనకు అర్థం కాదు. 36 లెటర్ ఏమవుతుందంటే మీరు ఏ నెంబర్ అవుతుందో, ఇప్పుడు 36 ఉంది కదా, 36 లెటర్ ఏ లెటర్ తెలియాలి మీకు. 36 అనేది కంటిన్యూస్ సిరీస్లో మీకు ఏ లెటర్ తెలియాలంటే టోటల్ ఆల్ఫాబెటిక్ సిరీస్ ఏంటి? 26 కదా, దాన్ని తీసేయండి. నేను ఇందాక వేసాను ఇక్కడ 26 తీసేయండి. సో 36 నుంచి 26 తీసేస్తే మనకి ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 అంటే ఏంటిది? జే. 10 అంటే జే. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ జిహెచ్బి, హెచ్బిజి. చూడండి చదవగానే జిహెచ్బి ఉంది, హెచ్బిజి అంటే విత్ ఇన్ ద లెటర్ సిరీస్. ఇందులో ఉన్నటువంటి హెచ్బిని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడు. ఈ లాస్ట్ జీని, ఫస్ట్ జీని లాస్ట్లో పడేశాడు. సో జేకేఎం మనం కూడా ఇద్దాం. లాస్ట్ 2 లెటర్స్ని స్టార్టింగ్లో రాద్దాం. లాస్ట్ 2 లెటర్స్ కేఎం. సో ఇక్కడ జే అనేది లాస్ట్లో ఉంటుంది. సో కేఎంజే. కేఎంజే ఎక్కడ ఉంది? సో సిలో ఉంది. కేఎంజే సి. నెక్స్ట్ బీడిఎఫ్ వైడబ్ల్యూ. సో బీడిఎఫ్ వైడబ్ల్యూ. నెక్స్ట్ జిఐకే అంటున్నాడు. సో ఇక్కడ బి ఏమైంది? వై అయింది.
డి ఏమైంది, డబ్ల్యూ అయింది, ఎఫ్ ఏమైంది, యూ అయింది. నేను ఇందాక చెప్పాను ఆపోజిట్ లెటర్లో ఏ జెడ్ కనబడితే ఏంటి ఆపోజిట్ లెటర్, బి వై కనబడితే ఏంటి ఆపోజిట్ లెటర్, సి ఎక్స్ కనబడితే ఏంటి ఆపోజిట్ లెటర్ అని చెప్పాను కదా. చూడండి ఇక్కడ బీకి వై ఆపోజిట్ లెటర్స్, డీకి డబ్ల్యూ ఆపోజిట్ లెటర్స్, ఎఫ్కి యూ ఆపోజిట్ లెటర్స్. మరి జీకి ఏంటి ఆపోజిట్, జీకి ఆపోజిట్ టీ. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ చూద్దాం. కేకి ఆపోజిట్ ఏమవుతుంది, పి అవుతుంది. సో ఆప్షన్ త్రూ వెళ్తే మనకి టీపీ ఎక్కడ ఉంది లాస్ట్లో, సో టీ ఉంది, పి ఉంది. సో రైట్. ఐకి ఆపోజిట్ ఆర్ కదా, ఐశ్వర్య, ఐకి ఆపోజిట్ ఆర్. సో టీఆర్పి ఇస్ ద రైట్ ఆన్సర్. అగైన్ దిస్ ఈస్ ద ఆపోజిట్ లెటర్ సిరీస్. Again, this is the opposite letter series. So next, Hunter, UHNTRE, manage. So Hunterలో ఉన్నటువంటి లెటర్సే అందులో ఉన్నాయి చూడండి, UHNTR. ఓకేనా, UHNTR. ఇంకా చూడండి, HUని వాడు రివర్స్ రాశాడు, NT యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ER అనేది మళ్ళీ రివర్స్ రాశాడు. అంటే మధ్యలో ఉన్నటువంటి NT అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో మనకి ఇక్కడ మేనేజ్. ఓకేనా, మేనేజ్లో సో మధ్యలో ఉన్నటువంటి ఎన్ఏ అనేది సేమ్ ఉండాలి, అంతే కదా. మధ్యలో ఉన్నటువంటి ఎన్ఏ అనేది సేమ్ ఉండాలి. ఎక్కడెక్కడ ఉంది ఎన్ఏ సేమ్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. సో మనం డైరెక్ట్ ఏ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు వితౌట్ పెన్ పేపర్. ఓకేనా. ఒకవేళ చూడాలనుకుంటే ఎన్ఏకి ఎన్ఏ సేమ్, ఇక్కడ ఎంఏని డిఫరెంట్గా రాస్తే తిప్పి రాస్తే ఏఎం అవుతుంది, జీని తిప్పి రాస్తే ఈజీ అవుతుంది. ఓకేనా. అంటే నేను ఏమంటున్నా అంటే హౌ టు అటెంప్ట్ ది ఎగ్జామ్స్, ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ ఎన్ఏ ఉంది కదా, మిగతా దాంట్లో రివర్స్ రాస్తారు. డైరెక్ట్ ఇక్కడ మీరు డైరెక్ట్ ఓఎంఆర్ షీట్లో ఏని దిద్దితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్, సో CNOEIFRRG మ్యూజిక్. సో సిఐ అయింది అనమాట, ఏఎఫ్ అయింది. సో కొంచెం దూరంగా ఉన్నాయి లెటర్స్ అనేవి. సో ఇక్కడ చూద్దాం, సి నెంబర్ ఎంత 3, ఏ నెంబర్ 1, సో ఎన్ నెంబర్ 14, ఓ నెంబర్ 15, ఈ నెంబర్ 5. ఏమైంది, I9 అయింది. ఓకేనా. F6, R18, G7. సో 3 + 6 9, ఇక్కడ 1 అంటే ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ 4 పెరిగింది, ఇక్కడ 15 అంటే +3 పెరిగింది, ఇక్కడ 5 అంటే 2 పెరిగింది. ఓకేనా. సిరీస్ అని అంటే 6 నుంచి తగ్గుకుంటూ వస్తుంది. ఓకేనా, 6 నుంచి తగ్గుకుంటూ వస్తుంది. సో మనం మ్యూజిక్కి కావాలి. ఓకేనా, మ్యూజిక్. సో ఫస్ట్ ఇక్కడ ఎం ఉంది, ఎన్ ఉంది, ఎస్ఎస్ ఉంది. సో ఫస్ట్ ఎం ఎంత 13 కదా. ఓకేనా, 13. సో 13 + 6, 13 + 6 అంటే 19. 19 అంటే ఏంటి, ఎస్ కదా. 19 అంటే ఎస్. ఎస్ ఎక్కడ ఉంది, ఇందులో లేదు, ఇందులో లేదు. సో ఇందులో ఉంది. ఓకేనా. ఫస్ట్ లెటర్ చూసిన, ఇప్పుడు సెకండ్ లెటర్ డిఫరెంట్గా ఉంది కదా. ఈ సెకండ్ లెటర్లో మనకు అయిపోద్ది ఆన్సర్గా. సెకండ్ లెటర్ ఎంత, యూ. యూ అంటే ఎంత 21. సెకండ్ లెటర్కి ఎంత కలపాలి, +5. సో 21 + 5 అంటే 26. 26 అంటే ఏంటి, జెడ్. జెడ్ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ డబ్ల్యూ ఉంది కాబట్టి. ఓకేనా. అంటే ఇక్కడ కూడా మనం 5 లెటర్స్లో 2 లెటర్స్ చూస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్, అక్షయ్, BKUHDY. సో క్యాన్వాస్ అని ఇచ్చాడు. ఓకే, రైట్. సో ఇక్కడ లాస్ట్లో వైకి వైఏ ఇచ్చాడు. సో మనకి లాస్ట్లో ఎస్కేస్ ఏమన్నా లేదు. సో ఇక్కడ చూసుకుంటే అక్షయ్ AB, ఇక్కడ కేకి కేనే ఇచ్చాడు మళ్ళీ. ఓకే, గుడ్. నెక్స్ట్ హెచ్కి హెచ్ఏ ఇచ్చాడు. ఓకే. సో వైకి వైఏ ఇచ్చాడు. ఓకే. ఎస్ తర్వాత యు, నెక్స్ట్ ఇక్కడ ఏ తర్వాత డి. ఇక్కడ చూడండి, AKSH AY అనే దాన్ని ఏ విధంగా రాశారంటే, సో BKUHDYగా రాశారు. సో ఇక్కడ K సేమ్, H సేమ్, Y సేమ్. ఇక్కడ 1 B2 అయింది అంటే +1 అయింది. ఇక్కడ S19 U21 అంటే +2 అయింది. ఇక్కడ +1, ఇక్కడ +2. ఇక్కడ A1 D4 అంటే ఇక్కడ +3 అయింది. ఓకేనా. సో ఆల్టర్నేటివ్ లెటర్ ఏమో ఎగ్జాక్ట్గా ఇస్తున్నాడు, మిగతా వాటికి +1 +2 +3 పెంచుతున్నాడు. సో మాకు ఇక్కడ లాస్ట్లో మరి ఏంటి, ఎస్ రావాలి ఖచ్చితంగా. ఎస్ ఉందా ఇక్కడ, ఇక్కడ. సో దీని వరకు చూసుకుంటే మనం, సో C+1, 3 + 1 అంటే 4, 4 అంటే ఎంత, డి. సో డి ఉందా, ఉంది. నెక్స్ట్ ఏకి ఏనే. ఓకే. నెక్స్ట్ ఎన్ అంటే
N14 ఎంత ఉండాలి, +2 ఉండాలి, అంటే 16 అంటే ఏంటి, పి, డిఏపి ఉందా, ఉంది, గుడ్. నెక్స్ట్ వికి వి, నెక్స్ట్ వికి వి, నెక్స్ట్ ఏ అంటే ఎంత, 1, ఎంత పెంచాలి, 3, 1 + 3 అంటే 4 అంటే ఏంటి, డి. సో డిఏపి విడి. నెక్స్ట్ ఏంటి, ఎస్కి ఎస్ ఉండాలి, ఓకేనా, ఎస్కి ఎస్. సో ఇక్కడ ఎస్ ఉంటే ఆన్సర్ మనకి కరెక్ట్ అవుతుంది. సో 1 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఒక లెటర్కి ఏమో పెంచుకుంటూ వెళ్తూ ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి లెటర్ని ఎగ్జాక్ట్గా ఇచ్చాడు. యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్లో ఎస్ ఉండాలి, ఇక్కడ ఎస్ ఉంది అనుకోండి, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, FJUL BOQQLHRU అంట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే FB, F నెంబర్ ఎంత, 6, J నెంబర్ ఎంత, 10, U నెంబర్ ఎంత, 21, L నెంబర్ ఎంత, 12. ఇప్పుడు ఏమైందంట, B2 O15 Q17. సో పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది. 6 నుంచి 2కి -4, 10 నుంచి +5 అయింది, పెరిగింది ఇక్కడ. సో 21 నుంచి 17 అంటే -4 అయింది. నెక్స్ట్ 12 అంటే ఇక్కడ +5 అయింది. అంటే సిరీస్ వచ్చి ఒకటి -4, ఒకటి +5, -4 +5. సో ఇక్కడ ఆప్షన్ త్రూ వెళ్దామంటే ఎస్ వెళ్దాం. ఎల్ ఉందండి, ఎల్ ఎంత, 12 కదా, ఎల్ 12. ఫస్ట్ ఏం కావాలి, -4 కావాలి. -4 అంటే 8 అంటే ఎంత, హెచ్, ఎక్కడ ఉంది హెచ్, సో డీలో లేదు, ఏలో లేదు, సో రెండిట్లలో ఉంది. సో రెండిట్లలో ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ ఏంటి, ఎమ్ ఉంది, ఇక్కడ కూడా ఎమ్ ఉంది. సో మనం చూడాల్సిన అవసరం లేదు, థర్డ్ లెటర్ని చూద్దాం. థర్డ్ లెటర్ ఏంటి, ఆడ ఆర్ కదా, థర్డ్ లెటర్ ఆర్. ఆర్ అంటే ఎంత, 18. ఇప్పుడు ఫస్ట్ లెటర్కి మైనస్, సెకండ్ లెటర్కి ప్లస్, మళ్ళీ థర్డ్ లెటర్కి మైనస్, సో -4. 18 - 4 ఎంత, 14 అంటే ఏంటి, ఎన్ ఎక్కడ ఉంది, సో సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 14 9 అయింది, 26 ఏం కావాలి. 14 9 అయింది అనుకోండి, ఫస్ట్ 14 9 ఎందుకు అయిందో చూద్దాం. 14 9 అవ్వడానికి ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్ చూడాలి. 14 9 అంటే తగ్గింది అనుకుందాం, ఎంత తగ్గింది, -5 తగ్గింది, ఓకేనా, -5 తగ్గింది. మరి 26 - 5 తగ్గితే, 26 - 5 తగ్గితే ఎంత కావాలి, 21 కావాలి. 21 ఉంది ఎక్కడన్నా, లేదు, అంటే ఈ లాజిక్ కాదు, ఓకేనా. సో 14 నుంచి 9 చూసినాం, ఒకవేళ 9 నుంచి 14 చూస్తే 9 1 జా 9, 9 2 జా ఎంత, 9 2 జా 18 అనుకుంటే ఇక్కడ 14 ఉంది, అంటే -4, సో 14 అలా అనుకుంటే ఇప్పుడు 26 అయింది అనుకోండి, 12 2 జా 24, 12 2 జా 24, 24 - 4 చేస్తే 20 అవుతుంది. 13 2 జా 26, 26 - 4 చేస్తే 22 అవుతుంది. 31, సో 31 1 జా 62, చాలా హెవీ అయిపోతుంది. 15 2 జా ఎంత, 15 2 జా 30, ఈ 30 - 4ని చేస్తే ఎంత, 26 కదా, సో ఉందా, ఎస్ 26. అంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్ని ఇంటూ 2 చేసి -4 చేశాడు. సో ఆ విధంగా చూసుకుంటే మనకి 15 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 15 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో 1 2 3 13 స్క్వేర్ 235. ఇక్కడ చూడండి, ఇది చూస్తే చాలా ఈజీ, అంటే ఒకవేళ నీకు ఐడియా వచ్చింది అనుకోండి ఈజీ అయిపోతుంది, లేకపోతే చాలా టైం వేస్ట్ చేస్తే ప్రాసెస్. ఎందుకంటే 13 ఇవ్వలేదు, 13 స్క్వేర్ అని ఇచ్చాడు. అంటే మనం ఆలోచిస్తుంటాం, ఓహో 13 స్క్వేరు ఏమైనా మైనస్ చేసిందా అని ఆలోచిస్తూ ఉంటాం, 13 స్క్వేర్ 169 మైనస్ చేసిన ఆలోచిస్తూ ఉంటాం. కానీ సింపుల్గా చూస్తే ఏంటంటే, సో 13 అంటే 1 ఉంది 3 ఉంది కదా, దీన్నే స్క్వేర్ రాశాడు, ఓకేనా, దీన్నే స్క్వేర్ రాశాడు. ఇక్కడ అంటే ఫస్ట్ డిజిట్ని సెకండ్ డిజిట్కి స్క్వేర్ రాశాడు. సో మనం కూడా 235లో ఫస్ట్ డిజిట్ 2, లాస్ట్ డిజిట్ 5, 25 స్క్వేర్ చూస్తే అయిపోయి. ఎక్కడ ఉంది 25 స్క్వేర్, డీలో ఉంది, ఓకేనా, డీలో ఉంది. సో ఆ విధంగా ఉంటుంది. సో స్క్వేర్ చూడొచ్చు, అంటే క్యూబ్ చూడొచ్చు. మామూలు అయితే సో స్క్వేర్కే నేనైతే ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తాను. స్క్వేర్గా చూస్తే 25 స్క్వేర్ అవుతుంది, లేదా క్యూబ్గా చూస్తాం అనుకోండి 25, అంటే మిడిల్ లెటర్. ఇప్పుడు 235 ఉంది అనుకోండి, 235, సో 25 క్యూబ్, ఓకేనా. సో ఈ విధంగా కూడా చూడొచ్చు. అంటే మనకి సిఆర్డి అనేది కింద ఆప్షన్లో ఉంటుంది ఇంకా, ఓకేనా. ఇక కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, సిఆర్డి. ఈ విధంగా కూడా మనకి ఎగ్జామ్ హాల్లో వచ్చేటటువంటి ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అనాలజీ టాపిక్ అండి, ఓకేనా. అనాలజీకి సంబంధించి అంటే లెటర్ అనాలజీ కానీ నెంబర్ అనాలజీ కానీ ఒకవేళ ఈ విధంగా ట్రిక్కీగా వచ్చినప్పుడు కింద ఆప్షన్లో మనకి సిఆర్డి అని ఇస్తారు ఖచ్చితంగా, ఓకే. ఈ విధంగా కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ అప్డేట్ క్వశ్చన్స్,
సో అనాలజీని ఈ విధంగా మీరు ప్రిపేర్ అవుతుంటే అంటే నెంబర్స్ చూడగానే గుర్తుపెట్టడం, లెటర్స్ యొక్క ప్లేసెస్ గుర్తుపెట్టుకోవడం, ఆపోజిట్ లెటర్స్ని బాగా గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ చూస్తే మీకు క్వశ్చన్ని ఆప్షన్ త్రూలో ఈజీగా చేయొచ్చు. ఓకేనా అండి? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అనాలజీ టాపిక్. సో నెక్స్ట్ సెషన్లో మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్.